ఈ టాపిక్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? గతం మర్చిపోయారు. ఏంటి ఆ గతం? ఆ దాస్యం నుండి విడిపించాడు, మేలు చేశాడు. ఆ గతాన్ని మర్చిపోయారు. తర్వాత గతాన్ని మర్చిపోయి ఏం చేశారు? పరిస్థితులన్నిటినీ చేతిలోకి తీసుకున్నారు. ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్ చెప్పండి. అబద్ధ దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడైనా నిజ దేవుణ్ణి కావాలనుకుంటారు కదా. ఎందుకు అంటే ఆ నిజమైన దేవుడు వీరిని ప్రతి విషయంలో కూడా అద్భుతంగా నడిపించాలి, వీరి శక్తికి మించిన వాడై ఉండాలి, వీరి వల్ల కానివన్నిటినీ కూడా ఆ దేవుని సహాయంతో వీరు జరిగించుకోవాలి అనే ఆలోచనతోనే ఎవరైనా ఉంటారు. కానీ వీరు దానికి రివర్స్ అన్నమాట. ఎట్లా ఉన్నారంటే అబద్ధమైన దేవుణ్ణి వీరు రూపించుకున్నారు. వీరికి తెలుసు అబద్ధమైన దేవుడు అని. ఎట్లా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ తెగుళ్లలో ఆ ఐగుప్తీల దేవుళ్ళేయి కూడా వారిని రక్షించలేదు. అప్పుడు వీరిని బయటికి తీసుకుని వచ్చిన దేవుడే శక్తివంతమైన వాడు. ఆ దేవుళ్ళన్నీ బూటకం అన్నట్లే కదా. వారి విగ్రహాలన్నీ అవి కేవలం రాతి విగ్రహాలే, అవి చూడవు, వినవు, స్పందించవు అన్నట్లే కదా. వీరు విగ్రహాన్ని చేసుకున్నారు, అబద్ధమైన దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. సెకండ్ ఎపిసోడ్. ఈ మూడో దాన్ని మనం చూసినట్లయితే వారి అసహనం వారు అబద్ధమైన దేవుణ్ణి ఏర్పాటు చేసుకునేలా చేసింది. అది కాస్త అబద్ధ ఆరాధనకు దారి తీసింది. ఈ మూడో విషయం ఏంటి? అబద్ధ ఆరాధన. ఈ వారం దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది చూసుకుంటే ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. ఇది నీకు అర్థమైన రోజున ప్రియ దేవుని బిడ్డ నిన్ను సరైన రీతిగా నిన్ను మలిచి రూపిస్తుంది, నడిపిస్తుంది. ఆమేన్. నిర్గమాకాండము 32వ అధ్యాయం 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అహరోను అది చూచి, దేన్ని చూసి? ఆ విగ్రహాన్ని చూసి. ఏంటి ఆ విగ్రహం? బంగారంతో పోత పోసి చేసినటువంటి దూడ ఆకారంలో ఉన్నటువంటి విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసంట ఏం చేశాడంట? దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. కట్టించడమే కాదు, మళ్ళీ ఏమని అనౌన్స్మెంట్ జరిగిందంట? అహరోను ఏమని చెప్పాడంట సర్వ సమాజముతో? రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు ఈ ఇశ్రాయేలీలందరూ ఉదయమునే లేచి దహన బలులు సమాధాన బలులు ఆ యొక్క బలిపీఠం మీద అర్పించారు. అర్పించి వారు ఆ జనులందరూ తినుటకు త్రాగుటకు కూర్చున్నారు, ఆడుటకు లేచారు. ఇది మనం చదివినటువంటిది వాక్య భాగం. ఇక్కడ మనం చూస్తే వారు తప్పుడు ఆరాధన ఆచరించారు అనేది మనకు తెలుస్తుంది. అబద్ధపు ఆరాధన చేస్తూ ఉన్నారు. అబద్ధమైన దేవునికి అబద్ధపు ఆరాధన చేస్తూ ఉన్నారు. యెహోవా దేవుడు ఎలా ఉన్నాడు లేకపోతే ఎలా ఉంటాడో వీరికి తెలుసు. ఎందుకంటే వీరు చూసినటువంటి ఈ అంతకుముందు దినాలలో అహరోను, నాదాబు, అబీహు 70 మంది ఇశ్రాయేలీలు పెద్దలు మోషేతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ దేవుణ్ణి చూశారు. దేవుణ్ణి చూసి అక్కడ విందును కూడా ఆరగించారు అనేది మనం చూస్తూ ఉంటాం. మరి దేవుణ్ణి చూశారు, ఎలా చూసుంటారు? మరి దేవుణ్ణి చూస్తే ఎవరు బ్రతకరు కదా అని ఉంది కదా. మోషేకే వెనక పార్శ్యాన్ని చూపించాడుగా, మరి వీరు దేవుణ్ణి చూశారని ఉందేంటి అనే డౌట్ రావచ్చు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడిని మనం చూస్తున్నామా లేదా? చచ్చిపోతున్నామా? కానీ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు చచ్చిపోతాం కదా. ఎందుకంటే ఆ వేడి, ఆ మంట, ఆ తీవ్రతకి ఏ మనిషి కూడా ఉండడు, బ్రతికి
ఉండడు. సూర్యుడిని దగ్గరగా వెళ్ళి చూస్తే, అసలైన సూర్యుని యొక్క ఆ రూపాన్ని చూస్తే ఆ తీవ్రతకి ఏ మనిషి బ్రతికుండడు. అలా అని చెప్పి మనం ఇక్కడ నుండి చూస్తున్నాము అంటే దాన్ని ఏంటి, మరి నువ్వు సూర్యుడిని చూసి ఎలా బ్రతికున్నావు అని మనల్ని ఎవరు అడగరు. ఎందుకంటే మనం దూరం నుంచి చూస్తున్నాం, ఒక గోళాకారంలో ఉన్నట్లు మనకు కనబడుతుంది, ఆ ఆకారమే అనుకుంటున్నాం తప్ప ఆ సూర్యుడిని దగ్గరగా చూసింది ఎవరం కాదు. దగ్గరగా చూస్తే ఆ యొక్క ఆకారం ఎలా ఉన్నది అనేది చెప్పగలం. ఇప్పుడు చంద్రుడిని మనం చూస్తున్నప్పుడు జూమ్ చేసి ఎంత చూసినా, లేకపోతే చంద్రుడి మీదకి వెళ్ళిన చంద్రుడు ఈ గుంటలు ఉంటాయి, ఈ లోయలు ఉంటాయి, లేకపోతే ఎత్తు పల్లాలు ఉంటాయి అని చెప్పగలం. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. అది ఎక్కడి నుంచి చూసినా, చంద్రుడి మీదకి వెళ్ళి చూసినా మనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం లేదు. అలా అని చెప్పి సూర్యుడు ఎలా ఉంటాడంటే రౌండ్గా ఉన్నాడని చెప్తాం, దూరం నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దలు కానివ్వండి, ఈ అహరోను కానివ్వండి, లేకపోతే ఆయనతో పాటు వెళ్ళినటువంటి వ్యక్తులు కానివ్వండి, వారు దూరం నుంచి చూశారు, దేవుణ్ణి చూశారు. ఆకారం కనబడింది. ఆకారం ఎలా కనబడింది అంటే మనిషి ఆకారంలాగే అనిపించింది. కానీ ఆ కాంతివంతమైన, లేకపోతే ఆ తేజోవంతమైనటువంటి ఆ యొక్క దానికి వీరు దూరం నుండి ఆ వెలుగును చూశారు అంతే. ఒక పశువు ఆకారం కాదు. పశువు ఆకారమే అనుకుంటే ఒకవేళ పశువు మాట్లాడుతుందా? ఎవరు మాట్లాడతారు? మనిషి మాట్లాడతాడు. అది మనిషి స్వరమే. వీరు విన్నదే, వీరు చూసింది. ఈ వెళ్ళిన పెద్దలే కాదు, ఆ కొండ దిగువన ఉన్నటువంటి, కొండ క్రింద ఉన్నటువంటి ఇంచుమించు 20 లక్షల మంది ఇశ్రాయేలీలు కూడా మనిషి స్వరాన్నే విన్నారు. అర్థమైందా? మనిషి స్వరాన్నే విన్నారు. దీన్ని బట్టి మనిషికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు స్వరాన్ని బట్టి అదేంటో మనం చెప్పగలం. కళ్ళు మూసుకుని కూడా అంబా అని అరిస్తే అది ఆవు అని చెప్తాం, మియావ్ అని అరిస్తే అది పిల్లి అని చెప్తాం, బావు అని అరిస్తే అది కుక్క అని చెప్తాం. మాట్లాడితే ఏమని చెప్తాం కదా? ఈ సృష్టిలో మాట్లాడేది ఇంకేదైనా ఉందంటారా? దేవుని స్వరాన్ని వారు విన్నారు. దేవుడే స్వయంగా ఆజ్ఞలన్నిటినీ, 10 ఆజ్ఞలన్నిటినీ, విధి విధానాలన్నిటినీ దేవుడే స్వయంగా చెబితే వారు ఆలకించినటువంటి వ్యక్తులు. అయితే ఇక్కడ ఈ విగ్రహానికి వచ్చేసరికి ఏది అహరోనుతో దేవుడు మాట్లాడింది, ఇంకా చెప్పాలంటే ఈ మిగిలిన ఇశ్రాయేలీల కన్నా కూడా, ఈ జనాంగం కన్నా కూడా మోషే తర్వాత డైరెక్ట్గా దేవుని స్వరం వినడం కానీ, లేకపోతే దేవుని ఆజ్ఞలు తెలుసుకోవడం కానీ, దేవునితో చాలా అనుబంధం ఉండే విషయంలో మోషే తర్వాత మనం అహరోనుకని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఎందుకంటే మోషే సమస్తం ప్రతీది అహరోనుకి చెప్పడం, ఈ మోషేకి స్పోక్స్ పర్సన్గా అహరోనే ఉండడం. ఐగుప్తులో కూడా ఆ ఫరో దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, అక్కడ ప్రజలతో మాట్లాడడం కానివ్వండి, మోషే ఈ అహరోన్నే పెట్టుకునేవాడు. ముందు దేవుని యొక్క మాటలన్నిటిని అహరోనే ప్రకటన చేస్తూ చెబుతూ ఉండేవాడు కూడా. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అహరోను దేవుని రూపం ఏంటో, దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో, దేవుడు ఏంటో తెలియకుండా ఉన్నాడా? ఆలోచన చేయండి. కానీ వీరు తీసుకున్న నిర్ణయం వీరిని ఎట్లా చేసిందంటే, వీరు అబద్ధమైన దేవుణ్ణి రూపించుకునేలా చేసింది. వీరికి ఉన్నటువంటి అసహనం కానివ్వండి, వీరికి ఉన్నటువంటి నిర్లక్ష్యం కానివ్వండి, వీరికి ఉన్నటువంటి అవిశ్వాసం కానివ్వండి, అబద్ధపు దేవుణ్ణి మలచుకునేలా చేసింది. అందుకే మనం ఇక్కడ చూస్తే తప్పుడు ఆరాధన ఆచరించారు అని చెప్పని అంటా ఉన్నాం కదా. ఈ తప్పుడు ఆరాధనకి, ఈ తప్పుడు దేవుడికి, లేకపోతే ఈ తప్పుడు విగ్రహానికి ఏమని పేరు పెట్టారు? అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన తోడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను ఏంటంట, ఏం పేరు పెట్టారు? ఆ విగ్రహానికి ఏం పేరు పెట్టారండి? రైట్, యెహోవా అని పేరు పెట్టారంట ఆ విగ్రహానికి. చూడండి, అహరోను ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఆ దూడ విగ్రహాన్ని, ఆ బంగారు విగ్రహాన్ని యెహోవా అని పిలుస్తూ ఉన్నాడు. చేసిన తప్పుడు విగ్రహానికి, తప్పుడు దేవుడికి నిజమైన దేవుని పేరు పెట్టి తప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నారు. అర్థమైందా? తప్పుడు దేవునికి నిజమైన దేవుని పేరు పెట్టి తప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నారు.
ఒకవేళ వీళ్ళ విగ్రహాన్ని పూజిస్తున్నారు అని ఎవరికన్నా తెలియకపోతే ఏంటంటే, మేము యెహోవా దేవునికి బలిపీఠం కట్టామండి, మేము ఉదయమే లేచామండి, లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించామండి, మేము అక్కడే విందు ఆరగించామండి, అక్కడ నాట్యం ఆడడానికి లేచామండి అని ఒకవేళ ఎవరికైనా తెలిస్తే, ఎవరికైనా చెబితే ఏమనుకుంటారు? వీళ్ళ నిజమైన దేవుడికి ఆరాధన చేశారని అనుకుంటారా? అబద్ధ దేవునికి ఆరాధన చేశారనుకుంటారా? నిజమైన దేవుడికే ఆరాధన చేశారు అనుకుంటారు. చూడండి, కానీ వీరు చేసేది దేనికి అంటే అబద్ధ దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారు. అబద్ధ ఆరాధనకు నిజమైన ఆరాధనకు చాలా తేడా ఉంటుందండి. మనం చేసే ఆరాధన తప్పుడుది, మనం చేసే ఆరాధన పొరపాటు, మనం చేసే ఆరాధన దేవునికి కాదు అని ఎప్పుడు తెలుస్తుందో మనం చూద్దాం. ఒకటి, మనం చూసినట్లయితే మనం చేసే ఆరాధన అబద్ధపు ఆరాధన అని తెలియడానికి మొట్టమొదటి విషయం, దేవుడు మనల్ని రూపించడం కాదంట, మనమే దేవుణ్ణి రూపిస్తామంట. ఫస్ట్ విషయం, నువ్వు అబద్ధపు ఆరాధన చేస్తున్నావు అంటే మొట్టమొదటి విషయం, దేవుడు నిన్ను నన్ను మలచడం కాదంట. అంటే ఎలాగ మలుస్తాడు దేవుడు నిన్ను నన్ను? చెప్పండి. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎలా మలుస్తాడు? యేసే రూపంలో మలుస్తాడండి. అర్థమైందా? ఎలా మలుస్తాడో తెలుసా? పుట్టేశాంగా, ఆయన రూపంలోనే పుట్టాంగా, మళ్ళీ కొత్తగా ఆయన రూపంలోకి ఏంటి అంటే మన ముక్కు కళ్ళు నోరు కాదు కాదు కాదు. దేవుడు మనల్ని మలచాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు యేసయ్య పోలికలో యేసయ్య స్వభావంలోనికి నిన్ను నన్ను మలచాలని ఆయన చూస్తూ ఉంటే, నువ్వు నేను మనం క్రొత్త దేవుని రూపించుకోవడానికి మనం చూస్తూ ఉన్నాం. అబద్ధపు ఆరాధనలో మొట్టమొదటిది నువ్వు దేవుణ్ణి రూపించుకోవడం. అమ్మయ్యా మేం కాదు, అహరోను రూపించాడు, మేమైతే ఇప్పుడు ఏం రూపించట్లేదు అనుకుంటారు. సరే చూద్దాం, అహరోనే రూపించాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అతడు పోగరుతో ఏం చేశాడంట? ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడంట. చెక్కబడినటువంటి రీతిగా ఒక పనిముట్టుని తీసుకుని ఒక చెక్కడం పనిగా చేసి ఏం చేశాడంట? ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడంట. ఆ రూపాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసినప్పుడు కొన్ని మోల్డ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని షేప్స్తో ఉన్నటువంటి బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలో ఈ పిఓపి ఉంటుంది చూడండి, ఆ పొడి లేకపోతే సిమెంటు ఇలాంటివి వేసేసామనుకోండి, దాంట్లో వేసేసి దాన్ని కరెక్ట్గా బిగించేసామనుకోండి, అది ఆరిపోయిన తర్వాత దాని రూపమే వచ్చేస్తుంది బయటికి. అవునా? దాని రూపం అది ఆరిపోయిన తర్వాత తీయగానే దాని రూపం వస్తుంది అన్నమాట. ముందు ఈ రూపాన్ని చెయ్యాలి అంటే దాన్ని మలచాలి కదా. ఫస్ట్ దేన్నైతే మనం ఒక మోల్డ్ లాగా తీసుకున్నామో, దానికి రూపాన్ని ఇవ్వడానికి దేన్నైతే తీసుకున్నామో దాన్ని అంతటినీ కూడా ఆ రూపాన్ని చెక్కి లేకపోతే దాన్ని ఆ రూపంలాగా చేసి దీన్ని అంతటిని వేసి, ఇది బయటకు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఫినిషింగ్ అంతా నీట్గా షేప్ అంతా చేస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేశారంట? పోగరతో రూపాన్ని ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా అహరోను చేశాడంట. గమనించండి, చేతులతో నిర్మించాడు. అర్థమైందా? చేతులతో దానికి రూపాన్ని ఇచ్చాడు. తిన ఇష్టం చొప్పున, తిన ఆలోచన చొప్పున, తినకు నచ్చిన విధంగా, తిన అనుకున్న విధంగా ఒక రూపాన్ని ఇచ్చేశాడు. ఈ యొక్క పరిస్థితిని మనకి అన్వయించుకుంటే, నేను ముందే చెప్పా, దేవుడు మనల్ని మలచాలి, మనల్ని రూపించాలి అనుకుంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి రూపించేస్తూ ఉంటాం అని అన్నాను కదా. దేవుణ్ణి ఎలా రూపిస్తామంటే మనకిష్టం వచ్చినట్లు, మనకు నచ్చినట్లు, మన ఆలోచనకు తగినట్లు. దేవుడేమో తన ప్రణాళిక చొప్పున, తన మాట చొప్పున, తన యొక్క తీర్మానం చొప్పున ఆయన మనల్ని మలచాలి అని చూస్తుంటే కొన్ని ఆజ్ఞల ప్రకారం, కొన్ని విధి విధానాల ప్రకారం, కొన్ని నియమాల ప్రకారం, లేకపోతే బైబిల్లో రాయబడినటువంటి మాటల ప్రకారం, లేకపోతే యేసయ్య యొక్క జీవిత విధానం ప్రకారం నిన్ను నన్ను మలచాలని దేవుడు చూస్తూ ఉంటే మనమేం చేస్తామంట? వాటినన్నిటిని పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞలన్నిటిని ప్రక్కన పెట్టి మనం దేవుణ్ణి రూపించుకోవడానికి మనం తీర్మానం చేసుకుంటామంట. వీళ్ళకి తెలుసు దేవుడు ముందే స్వయంగా మాట్లాడాడని నేను ముందే చెప్పా, వీరందరూ విన్నారని చెప్పా. ఆ వినడంలో దేవుని ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు,
ఏ రూపాన్ని చేసుకోకూడదు. ఆజ్ఞ వీరికి ఇవ్వబడింది. ఈ ఆజ్ఞల ప్రకారం వీళ్ళను మలుచుకోవడం మానేసి, దేవుడి మాట ప్రకారం వీరు చెక్కుకోవడం మానేసి, దేవుని మాట ప్రకారం వీరు జీవించాలి అని తీర్మానం చేసుకోవడం మానేసి, వీరేం చేస్తూ ఉన్నారంట, వీరికి ఇష్టమైన దేవతను లేకపోతే వీరికి ఇష్టమైన దేవుణ్ణి వీరు రూపించుకుంటా ఉన్నారంట. వీరికి ఇష్టమైనట్లు, వీరి ఊహలకు తగినట్లు వీరు రూపించుకుంటా ఉన్నారు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా వీరికి ఇష్టమైనట్లే దేవుణ్ణి రూపించుకుంటా ఉన్నారు. ఆ దేవుడికి ఏమని పేరు పెడతారు? యేసుక్రీస్తు అనే పెడతారు పేరు. అక్కడ యెహోవా దేవుడు అని ఎలా పెట్టారో, ఇప్పుడు వీరు రూపించుకున్న దానికి కూడా యేసుక్రీస్తుకే ఒక అబద్ధపు యేసుక్రీస్తుని తయారు చేస్తారు. ఒక అబద్ధపు విధానములో వీరు క్రైస్తవ్యాన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. ఎలాగో చెప్తాను చూడండి. వీళ్ళు ఎలాగ ఉంటారు అంటే, వీరికి ఇష్టమైనట్లు దేవుణ్ణి ఎలా తయారు చేసుకుంటారంటే, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనే వాక్యం మనకు తెలుసు కదా. అలాగే అడగండి మీకు ఇవ్వబడుతుంది అనే వాక్యం తెలుసు. అలాగే యేసయ్య పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత పొందుతూ ఉంది, లేకపోతే స్వస్థత కలుగుతూ ఉంది అనే వాక్యం కూడా మనకు తెలుసు. అలాగే నిన్ను ధనవంతునిగా చేయుటకు ఆయన దరిద్రుడాయను అనే వాక్యం కూడా తెలుసు. ఈ వాక్యాలన్నీ చూస్తారు. ఈ వాక్యాలన్నీ చూసి వీరికి ఇష్టమైనవివే కదా, ఇష్టమైన వాటిని తీసుకుంటారు. ఆ పైన ఉన్నటువంటి వచనాలను వదిలేస్తారు, దాని కింద ఉన్నటువంటి వచనాలను వదిలేస్తారు, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి దానిని కొన్ని ఇది చేసే వచనాలను వదిలేసి ఈ అక్షరార్థం వీటిని మాత్రమే తీసుకుని, దేవుడు నాకు లాభాన్ని ఇచ్చేవాడు, దేవుడు నాకు సుఖాన్ని ఇచ్చేవాడు, దేవుడు నాకు క్షేమాన్ని ఇచ్చేవాడు అని ఒక అబద్ధపు క్రీస్తుని, ఒక అబద్ధపు బైబుల్ దేవుణ్ణి వీరు రూపించుకుంటారు. అంటే వీరి దృష్టిలో ఈ దేవుడు ఎలా ఉంటాడు? ఈ బైబిల్ దేవుడు సుఖానికి మాత్రమే, సౌఖ్యానికి మాత్రమే, నా భారాలన్నీ తొలగిస్తాడు, నేను యేసుక్రీస్తుని నమ్మితే ఏ కష్టము ఉండదు, నేను యేసుక్రీస్తుని నమ్మితే ఏ కన్నీరు ఉండదు, నాకు అసలు ఏ రోగము రాదు, నేను యేసుక్రీస్తుని నమ్మితే, నా నోటితో పలికితే చాలు నాకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఇలా ఒక అబద్ధపు దేవుణ్ణి చేసుకుని వీరి ఆలోచనలకు తగినట్లు వీరు ఆజ్ఞలను సరిగా ఆలకించరు. సరిగా ఆజ్ఞలను వీరి జీవితంలో వీరు కొనసాగించడానికి తీర్మానం చేసుకోరు. కానీ అరకొర జ్ఞానంతో, వీరికున్నటువంటి జ్ఞానంతో, వీరికి తెలిసిన వాటితో ఒక దేవుణ్ణి చేసేసుకుని ఆ దేవుడికి ఆరాధన చేసేస్తూ ఉంటారు. ఆ దేవుడికి ఏమని పేరు పెడతారండి? యేసుక్రీస్తునే పెడతారు. యేసుక్రీస్తుని నమ్మితే ఏ కష్టము ఉండదు. ఈ మధ్యలోనే ఒక బైబిల్, పెద్ద బైబిల్ మోస్తూ నీటిలో నడుస్తూ నేను ఒక పిక్చర్ పెట్టా. దాని కింద ఒక కొటేషన్ రాసా. క్రైస్తవ్యం అంటే రోజు నీవు నీలో చంపుకుంటూ క్రీస్తులో బ్రతకడం అనేది. అది నేను రాసింది కాదు, పాస్టర్ గారు రాసింది. నేను దాన్ని క్రొత్తగా చేసి నేను పెట్టాను అనమాట. ఎవరో ఒక ఆవిడ దాని కింద రాశారు ఏమని అంటే, పాస్టర్ మీరు ఈ విషయంలో తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు, దేవుడు అంటే ఇలా ఉండడు, దేవుడు ఆయన తన మీద మన భారాన్ని అంతటిని వేసేయమన్నాడు, ఇంకా మనకు కష్టాలు ఉండవు, మనకి ఇబ్బందులు ఉండవు, మనకు అసలు వేదన ఉండదు, అసలు మనకి విడుదలని ఇస్తాడంట, మనకి సంతోషాన్ని ఇస్తాడు, మనం దేవుణ్ణి నమ్మాము అంటే సంతోష సమాధానాలే ఉంటాయి, ఏ బాధలు ఉండవు. ఇంగ్లీష్లో అనమాట మొత్తం అదంతా రాసింది ఆమె. ఈ మీ ఆలోచన తప్పు పాస్టర్ అని చెప్పని రాసి అంటా ఉంది. మీరు ఇలాంటివి రాస్తే అన్యులకి విశ్వాసులకి తప్పుగా దేవుడు అర్థమవుతాడు. ఎలా తప్పుగా దేవుడు అర్థమవుతాడంట? క్రీస్తుని నమ్మితే కష్టాలు, ఇరుకులు, బాధలు అని అర్థమవుతుంది. కాదు, మీరు అలా చెప్పకూడదు, క్రీస్తుని నమ్మితే సుఖ జీవితం అని చెప్పాలి అని చెప్పని నాకు రాసింది. నేను వెంటనే ఆమెకు నేను రాసి, అమ్మా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు కదా. సరే, యేసయ్య ఒక మాట అంటారు, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల వాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువని ఎత్తుకొని ప్రతిరోజు సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని ఉంటుంది కదా. తన ప్రాణాన్ని రక్షించగోరువాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని పెట్టాలి అని చూసుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు కదా. దీని అర్థం ఏంటో నువ్వు చెప్పగలవా అని చెప్పని రాశా అని అన్నను. ఇప్పుడు ఒకవేళ ప్రయాసపడి భారం మోయించుకున్న సమస్త జనులారా మీ భారాన్ని నా మీద వేయండి అని అన్న మాట, సరే
మరి ఈ భారాన్ని తీసేశాక మళ్ళీ క్రొత్తగా సిలువ భారాన్ని ఎత్తుకుని నడవలసిన అవసరం ఏముందంటావు? ఈ భారం దీని అర్థం ఏమై ఉంటుంది అంటావు అని నేను ఒక్కటే అన్నా, అమ్మా, క్రీస్తుని మనం వెంబడిస్తూ ఉన్నాము అంటే లోకాశల కోసం, ధనధాన్యాల కోసం, గొప్ప పరిస్థితుల కోసం వెంబడిస్తున్నాము అని అనుకుంటే అది అబద్ధ క్రైస్తవ్యం. నిజమైన క్రైస్తవ్యం ఎలా ఉంటుంది అంటే ఇరుకు ద్వారాన నడిచేదిలాగా ఉంటుంది. ఈ మాట నేను చెప్పలేదమ్మా, యేసయ్య చెప్పారు అని చెప్పని రాయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇష్టమైన వాటిని తీసుకుని దేవుణ్ణి రూపించుకోకు. దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు మలుచుకోవడానికి చూసుకో. ఒకవేళ నీకు ఇష్టమైన దేవుడు ఇంతేనండి, దేవుడు ఇలాగేనండి, దేవుడు ఇంకా అసలు వేరేగా ఉండడండి, దేవుడు కరుణామయుడండి, దేవుడు దయామయుడండి, అసలు నన్ను శిక్షించడండి అని నీ అవగాహనతో దేవుణ్ణి నువ్వు రూపించుకున్నావు అంటే నువ్వు అబద్ధపు ఆరాధన చేస్తూ ఉన్నావు. గుర్తుంచుకో. నీ అరకొర జ్ఞానంతో దేవుణ్ణి రూపించుకుంటున్నావు అంటే దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోకుండా నీవు దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు అంటే, అదే దేవుడు అనుకుంటున్నావు అంటే, సుఖాల కోసం సౌఖ్యాల కోసం మాత్రమే దేవుడు అన్నట్లు నువ్వు ఉంటా ఉన్నావు అంటే దేవుని మాట ప్రకారం కాకుండా ప్రార్థన ఒక లిస్టు తయారు చేసుకుంటారు చూడండి, అన్నీ అవసరతలే. అంటే నీ దేవుడు అవసరతలు తీర్చే దేవుడు నీ ఉద్దేశం. అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న, నువ్వు రూపించుకున్న దేవుడు ఎలాంటి దేవుడు? నీ కోరికలు తీర్చడానికే నువ్వు రూపించుకున్నావు. నువ్వు ఒకవేళ కోరికలు తీర్చడానికి మాత్రమే నువ్వు రూపించుకున్నావు అంటే నువ్వు అబద్ధపు ఆరాధన చేస్తూ ఉన్నావు. గుర్తుంచుకో. నీవు మలుచుకోకుండా దేవుడు నిన్ను మలచాలని చూస్తూ ఉన్నాడు. యేసయ్య రూపంలో యేసయ్యలా నువ్వు మారాలి అని చూస్తూ ఉంటే నువ్వు ఒక చిన్న యేసయ్యని తయారు చేసేసుకుని ఇదే యేసుక్రీస్తు అన్నట్లు నువ్వు అబద్ధపు ఆరాధన చేస్తూ ఉన్నావు. ఇక తర్వాత రెండో విషయం చూసినట్లయితే, ఈ తప్పుడు ఆరాధన దేవుని ఆజ్ఞలను మీరుతుందంట. అర్థమైందా? తప్పుడు ఆరాధన ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞలను మీరుతూ ఉంటుంది. ఆజ్ఞ ఇది చెయ్యి అంటే అది చేయదంట. చేయకుండా ఇష్టానుసారంగా చేస్తూ సాకులు చూపిస్తూ ఉంటుందంట. మనిషి ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, మనిషి లేనప్పుడు ఒకలా ఉంటుందంట. చర్చిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుందంట. సాకులు చూపిస్తూ ఉంటుంది. చేసేదానికి అంతటికీ కూడా తప్పుడు ఆరాధన దేవుని ఆజ్ఞలను మీరుతూ ఉంటుంది. మోషే కొండ దిగి వచ్చి అహరోన్తో, ఏమయ్యా, ఏం పాపం చేశారు వీళ్ళు? నీకేం తప్పు చేశారు నీ విషయంలో? వీళ్ళని ఎంత పాపానికి ఒడిగట్టేలా చేసా అని చెప్పంటే అహరోను ఏమంటాడో తెలుసా? సార్ తమ్ముడిని ప్లీజ్ అండి, నా ఏలినవాడా, కోప్పడొద్దండి, నేనేం చేయలేదండి, నేను అసలు నాకేం తెలియదండి, వీళ్ళు ఎంత దుర్మార్గులైన ప్రజలో మీకు తెలుసు కదండి, వాళ్ళేనండి, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, నువ్వు మా ముందర నడవడానికి ఒక దేవతను చేస్తావా లేదా అని నన్ను ఇబ్బంది పెట్టేశారండి, అందుకేనండి నేను బంగారం తెమ్మన్నానండి, తెచ్చారండి, ఆ బంగారం అగ్నిలో వేసానండి, అదేంటోనండి దూడై వచ్చిందండి. అలా చెప్పాడు. అగ్నిలో వేసాడంట, దూడ రూపం అయిపోయి వచ్చేసిందంట బయటికి. తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నాడు, సాకులు వెతుకుతూ ఉన్నాడు. అతను చేసింది తప్పు అతనికి తెలుసు, అతను చేసింది తప్పు అని అతనికి తెలిసి కూడా ఎలా తప్పించుకుందాం, ఎలా మాట మార్చేద్దాం, వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేద్దాం. నిజంగా అగ్నిలో వేసేస్తే దూడ రూపం వచ్చేసిందా? చేతితో మలిచాడు. మనం ఇందాక చూసాంగా, చెక్కాడు, చక్కగా అందంగా తీర్చిదిద్దాడు, దూడాకారమే కావాలని చేసుకున్నాడు కదా. కానీ ఇతను అంటాడు అగ్నిలో వేయగానే దూడ వచ్చేసిందండి అని చెప్పని అంటూ ఉన్నాడు. సాకులు వెదికే పరిస్థితిలో ఉంటుంది అబద్ధపు ఆరాధన. ఏం సాకులు వెతుకుతా ఉన్నావు? దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తూ, దేవుని మాటలని, దేవుడు ప్రకటన చేస్తున్నటువంటి వాక్యాలను ఉల్లంఘిస్తూ ఆ తప్పుడు పనులు చేసేసి, ఆ తప్పుడు విధానాలని ఆచరించేసి, లోకపు పరిస్థితులన్నిటినీ తీసుకుని వచ్చి అవన్నీ చేసేస్తూ ఏమని చెప్తావు? ఏమోనండి వాళ్ళు చెప్పారండి, వాళ్ళు చర్చికి వెళ్తారు కదండి, మరి వాళ్ళు చెప్పారు, నేను నిజమే అనుకుని నేను కూడా చేసేసానండి అంటావు. ఏమోనండి మా ఇంట్లో వాళ్ళు బలవంతం ఇది చేస్తే మీకు తెలుసు కదండి, వాళ్ళే మాకు అన్నీ ఇచ్చేది, అన్నీ చేసేది, ఇంకా తప్పని పరిస్థితిలో చేయవలసి వచ్చిందండి. తప్పుడు విధానాలను అవలంబిస్తూ సాకులు చెప్పే పరిస్థితి అన్నమాట.
అందుకే పాస్టర్ నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పని అంటూ ఉంటే వింటారు. ఇంటికే వెళ్ళిపోయి వారి పరిస్థితుల్లో, వారి శుభకార్యాల్లో, వారి యొక్క వ్యక్తిగత పరిస్థితుల్లో, వారి కుటుంబాలలో ఏదైతే చేయొద్దు అంటారో దాన్నే చేసుకుంటూ ఉంటారు. దాన్ని చేసుకుని సమర్థించుకుంటూ ఉంటారు. చెప్పానుగా, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా, చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, చర్చి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, సమర్థించుకుంటూ ఉంటారు. మాకేం తెలియదు అన్నట్లు ఉంటూ ఉంటారు. చాలా పరిశుద్ధులు, పవిత్రులు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. అబద్ధపు ఆరాధన ఇదంతా. దేవుణ్ణే అన్నట్లు ఉంటారు, దేవుణ్ణే పూజిస్తున్నాం అన్నట్లు ఉంటారు, దేవుని కోసమే అన్నట్లు ఉంటారు. కానీ వీరు చేసేదంతా కూడా లోకానుసారమైన పద్ధతులు, లోకానుసారమైన ఆచారాలు, లోకానుసారమైన విధానాలు వీరి బ్రతుకుల్లో. శుభకార్యాలు వచ్చేయనేసరికి లోకం వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ముందు. ముహూర్తాలు, మంచి రోజులు, ఆషాఢం లేకపోతే శ్రావణం, ఈ పరిస్థితులన్నీ వస్తాయి. వీటన్నిటిని చేసేసి సాకులు చెప్తారు. మాకేం తెలియదండి, వాళ్ళేనండి, వాళ్ళే, మాకేం తెలీదు, నాకు అసలు ఏం సంబంధం లేదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు కదండి. అదే కదా అంటా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మానని చెప్తున్నావే, అది అబద్ధం. నువ్వు సాకులు వెతుకుతా ఉంటే ఇక్కడ పేరు యెహోవాదే, విధి విధానాలన్నీ అన్యుల పద్ధతులు, విగ్రహాలకు అర్పించే విధానాలు. యేసు ప్రభు పేరు పెట్టుకుంటావు, కానీ నువ్వు చేసుకునే దేవుడు మాత్రం వేరు, అంతే. వ్యక్తి ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలాగా. అంటే నిన్ను నడిపించే వ్యక్తి ఉంటే ఆ క్రమంలో నడుస్తావా? మోషే ఏమైపోయాడో తెలియదు అని అంటా ఉన్నారు. ఆ మోషే ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నడుస్తావా? మోషే లేనప్పుడు నువ్వు నడవ్వా? అంటే ఇక్కడ పాస్టర్ గారు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని మాట అన్నట్లుంటావా? ఈ పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఈ చర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ విధి విధానాలు నీకు వద్దా? దేవుని వాక్య ప్రకారం నీ జీవితం వద్దా? దేవుని వాక్యాన్ని నీవు నీ బ్రతుకులో కనపరచవా? దేవుని బిడ్డ, అబద్ధపు ఆరాధన చేస్తున్నావు, చూసుకో. ఈ పరిస్థితులన్నీ నీ కుటుంబంలో ఉన్నాయి అంటే తప్పుడు ఆరాధన దేవుని ఆజ్ఞని ఉల్లంఘిస్తుంది. తప్పుడు ఆరాధన దేవుని మాటనే తీసివేస్తుంది. దేవుడు అంటా ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఏం చెయ్యాలయ్యా? ఎలా ఉండాలమ్మా? దేవుడికి మించి ఇంకా వేరే ఏమి మాకు వద్దన్నట్లు ఉండాలి. అలాంటిది దేవుని ఆజ్ఞనే పక్కన పెట్టేసి, దేవుని ఆజ్ఞను తోసివేసేసి, దేవుడే వద్దు అన్నట్లు చేసి, ఆయన మాట ఏంటో నీకు తెలుసు, వాక్యం బైబిల్లో ఏం రాయబడి ఉందో నీకు తెలుసు. సౌలు ఎలాంటి పరిస్థితుల్లో నాశనం అయ్యాడో నీకు తెలుసు. దేవుణ్ణి దెయ్యాన్ని పక్కన పెట్టి చేస్తే, ఇద్దరు కావాలి అన్నట్లు చేస్తే ఎంత పతనం అయిపోయాడో తెలుసు. శకునం చూస్తే ఎంత నాశనం అయిపోయాడో తెలుసు. దేవుడు పదే పదే చెబుతున్న వాటిని అన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఏదైనా నిర్ణయం చేసి నీ బ్రతుకుల్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేన్నైనా చేస్తున్నావు అంటే నువ్వు అబద్ధపు ఆరాధన చేస్తున్నావు. నీ దేవుడు యేసుక్రీస్తు కాదు, నీ దేవుడు విగ్రహం. కానీ ఆ పేరు పెట్టుకున్నావు యేసుక్రీస్తు అని, అంతే. అర్థమైందా? మూడో విషయం చూస్తే, ఈ తప్పుడు ఆరాధన దేవుని మార్గాన్ని తప్పేలా చేస్తుంది. ఏం చేస్తుంది ఈ తప్పుడు ఆరాధన? దేవుని మార్గాన్ని తప్పిపోయేలా చేస్తుంది. ఏం తప్పిపోయేలా చేస్తుందో చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 32:8. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను ఏమంటా ఉన్నారంట? తప్పుడు ఆరాధన వీరిని ఏం చేసింది? దేవుని మార్గం నుండి తొలగించేసి దేవునికి ఇవ్వాల్సిన మహిమను పశువుకిచ్చేలా, ఒక విగ్రహానికి ఇచ్చేలా చేసిందండి. చూడండి ఏమంటా ఉన్నారు అక్కడ? ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటా ఉన్నారంట. ఎంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారో చూడండి. దేవుని మార్గాన్ని ఎంత త్వరగా తప్పిపోయారో చూడండి. తప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే నువ్వు దేవుని మార్గాన్ని తొలగిపోయే వ్యక్తివి. నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తూ ఉన్నావు? చాలామంది మేము మెట్లెక్కి వెళ్ళామండి, అక్కడికి వెళ్ళి గుండు గీయించుకున్నామండి, అక్కడికి వెళ్ళి కానుక కూడా వేసామండి, అక్కడికి వెళ్ళి ఒక నూనె బాటిల్ తెచ్చుకున్నామండి, అక్కడ మా తల మీద కప్పుకోవడానికి ఒక కర్చీఫ్ కూడా తెచ్చుకున్నామండి, అక్కడే బైబిల్ కూడా కొనుక్కున్నాం అక్కడ బయట స్టాల్లో అని చెప్పి
పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసే తప్పుడు ఆరాధన ఏం చేస్తా ఉన్నావంటే, నువ్వు నిజమైన దేవుణ్ణి మానేసి అబద్ధపు దేవుణ్ణి చేసుకుని దానిని ఆరాధిస్తూ దానికి ఆరాధన చేస్తూ నువ్వు అనుకుంటా ఉన్నావు ఇదే దేవుడు, ఇదే నిన్ను అన్నిట్లో తప్పించింది, అన్నిట్లో రక్షించింది, అన్నిట్లో నుండి విడిపించింది. ఎక్కడ ప్రార్థనలు చేస్తావు గుండు కొట్టించుకోవడానికి, దానికి మొక్కుకోవడానికి, అక్కడికి ఎక్కడికో ఏదో ఉంటుంది, ఇలాంటి అన్నిటికి వెళ్ళిపోతూ ఉంటావు అంటావు. పైగా అక్కడ ఇక్కడ ఒకటే కదండి దేవుడు, పేరు ఒకటేగా, ఎక్కడికి వెళ్తే ఏంటి అంటావు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా అంటావు, ఏదైనా ఒక దేవుడు కదా అని చెప్తావుగా. ఎంతమంది చెప్పలేదు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఏదైనా ఒక దేవుడే కదా అని. వద్దు అన్న మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వద్దు అన్నటువంటి విధి విధానాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ఇది ఒకటే కదా అని చెప్పని. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అబద్ధపు ఆరాధన చేస్తూ ఉన్నావు. నువ్వు దేవుని మహిమను ఎవరికో ఇచ్చేస్తున్నావు, నీకు తెలియవలసిన విషయం అది. అర్థమైందా? దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేనికో ఇచ్చేస్తున్నావు, ఎవరికో ఇచ్చేస్తున్నావు. ఇచ్చేసి అనుకుంటున్నావు నేను దేవుని కోసమే చేశానండి. దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఎవరికో ఇచ్చేసి ఏదో చేసేసాను అనుకుంటావు. దేవుని ఆజ్ఞల ప్రకారం నడవ్వు, దేవుని విధి విధానాలను పాటించవు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఓయి ఇశ్రాయేలు, నిన్ను రప్పించిన వాడు ఇదిగో అని చెప్పని అంటా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం కదా. దాని ముందే ఈ అహరోను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అంటారంటే, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించినటువంటి మోషే ఏమైపోయాడో అజాపజా లేడు, మాకు తెలియదు, కాబట్టి నువ్వు మా ముందర నడవడానికి ఒక దేవతను చెయ్యి అని అంటా ఉన్నారు అని మనం చూసాం కదా. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఏమని అడగాలి తెలుసా అహరోన్ని? మోషే ఏమైపోతే ఏంటి, ఎలాగెందుకు, దేవుడు అని ఆయన నిజం అని వీరికి తెలిసినప్పుడు, దేవుడే యెహోవా దేవుడే వీరిని ఆ ఐగుప్తు నుండి రప్పించాడు అని తెలిసినప్పుడు వీరు అహరోన్ని ఏం అడగాలి తెలుసా? ఇదిగో ఆ మోషే ఏమైపోయాడో, 40 రోజులు అయ్యింది, మరి ఏమయ్యాడో తెలియట్లేదు, నువ్వు ఇంకా విడిచిపెట్టే వదిలేసి నువ్వు మరి తర్వాత ప్రతిదీ నువ్వు చాలా అన్నీ చూసుకున్నావుగా, నువ్వు మమ్మల్ని నడిపించు, నువ్వు మాకు నాయకుడిగా ఉండు, నువ్వు యెహోవా దేవుణ్ణి అడిగి ఏంటి విషయం మాకు తెలుసుకో అనాలా లేదా? అదే కదా అనాలి. ఇప్పుడు నడిపించడానికి అన్నప్పుడు నడిపించింది అప్పుడు వరకు ఒక విగ్రహమా లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషా కదా. అలాంటప్పుడు వీరేం చెయ్యాలి? ఇప్పుడు దేవుని ఏర్పాట్లో నువ్వు ఉండయ్యా, ఎందుకంటే నీ సహోదరుని విషయంలో ప్రతిదానికి నువ్వే కదా ఉన్నావు కదా, మరి నువ్వు ఉన్నావు అనుకో, మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మాకు కరెక్ట్గా ఉంటుంది, నువ్వు దేవుని విధి విధానాలన్నీ మాకు చెప్తావు, మేము క్రమంగా నడవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వు మమ్మల్ని నడిపించు అనాలి. కానీ వీళ్ళు అంటారు, ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మా ముందర నడవడానికి ఒక దేవతను చెయ్యి అని అంటా ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను మహిమను వీరు దారి తప్పించి విగ్రహానికి ఇస్తూ వీరి బ్రతుకులో తప్పుడు ఆరాధనకి అవకాశం ఇస్తూ ఉన్నారు, తప్పుడు విధానానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటా ఉన్నావు? దేవుని మాట వినే వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా, లేకపోతే దేవుని మాటను వక్రీకరించి నీవు నీ ఇష్టానుసారమైన నిర్ణయాలు చేసుకునే వ్యక్తిగా ఉంటా ఉన్నావా? తప్పుడు ఆరాధన నీ జీవితంలో మార్పు తీసుకుని రాదు. ఇశ్రాయేలీలు 10 ఆజ్ఞలు దేవుని స్వరంతో విన్నారు అని మనం దానికి ముందు వచనాల్లో చూసాం. దాని ప్రకారం వాళ్ళు ఏం చేయాలి అంటే బ్రతుకును మార్చుకోవాలి, బ్రతుకుని సరిదిద్దుకోవాలి, బ్రతుకుని సరి చేసుకోవాలి, వారి విధానాలన్నిటినీ కూడా సరి చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే మార్పును కోరుకోవట్లా. మార్పును కోరుకోకుండా ఏమంటా ఉన్నారు? మా ముందర నడవడానికి ఒక దేవతను చెయ్యి అంటా ఉన్నారు. వీరి బ్రతుకులో మార్పు వద్దంట, మతపరమైనటువంటి విధానాలు మాత్రం వీళ్ళకి కావాలంట. అర్థమైందా? ఇప్పుడు దేవత ఉంటే ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు, పూజలు చేస్తారు, అంతే కదా, పండగలు ఆచరిస్తారు. ఇవన్నీ ఏంటి? మతపరమైనటువంటి విధానాలు. వీళ్ళ బ్రతుకులో మార్పును కోరుకోవట్లేదు, కానీ వీరి ముందు నడవడానికి మేము అంత భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి. అసలు ఎంత భయము భక్తి అంటే మాకు మా ముందర దేవత ముందు అడుగేయకపోతే మేము అస్సలు ఇంట్లో నుంచి అడుగేయం అన్నట్లు వీళ్ళ బిల్డప్ ఇస్తున్నారు. మా ముందర నడవడానికి ఒక దేవతను చెయ్యి మాకు అని చెప్పని అంటావు. అసలు వీళ్ళకి ఎందుకు? అసలు నిజం చెప్పాలంటే వీళ్ళకి ఎందుకు? లేకపోతే ఉండలేరా? వీరి ఆలోచన చూడండి. జీవితంలో వీరి మార్పును, లేకపోతే జీవితంలో వీరి పరిస్థితుల్లో మార్పును కోరుకోరు, కానీ బయటికి కనబడే విషయాలలో మాత్రం ఏదో పెద్ద
చూపిద్దాం అన్నట్లు అనుకుంటూ ఉంటారండి. ఈ రోజున చర్చికి వస్తున్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఇలాగే ఉన్నారు. కానుకలు ఇస్తున్నాం, మేము చర్చికి వచ్చేస్తున్నాం, ఆదివారం మానకుండా టెన్షన్గా చేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు. ఇదే భక్తి అంటే అనుకుంటా ఉన్నారు. కానీ అబద్ధపు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారి బ్రతుకును మార్చుకోకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని నియమాల ప్రకారం, దేవుని విధానాల ప్రకారం నీ బ్రతుకు లేకుండా నువ్వు చర్చికి వచ్చినా, నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. దేవుని మాట నీ జీవితంలో చేస్తున్నావా? దేవుని ఆజ్ఞను చేస్తున్నావా? అబద్ధపు పరిస్థితిని, అబద్ధపు ఆరాధన చేస్తూ దేవునికే నేను ఆరాధన చేస్తున్నాను అని అంటా ఉన్నావా? ఎలా ఉంటా ఉన్నావు? తప్పుడు ఆరాధన తప్పుడు పద్ధతులకు తీసుకుని వెళ్తుంది. నిజమైన ఆరాధన నీ బ్రతుకులో మార్పును తీసుకుని వస్తుంది. ఆమేన్. నీ జీవితాన్ని సరిచేస్తుంది, నీ పరిస్థితులన్నిటినీ సరిదిద్దుతుంది, క్రమాన్ని ఇస్తుంది. ఆఖరిగా తప్పుడు ఆరాధన చెడు పద్ధతులను ఇస్తుంది, చెడు పద్ధతులకు దారి తీస్తుంది. తప్పుడు ఆరాధన ఏం జరిగింది ఇక్కడ అని మనం చూస్తే నిర్గమాకాండం 32:6 మనం చూసినప్పుడు, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వీళ్ళు ఏం చేశారంటే, అహరోను చెప్పాడుగా, ఇదిగో రేపొద్దున్న యెహోవాకు పండగ కాబట్టి ఉదయమే లేచి మీరు దహన బలులు సమాధాన బలులు అర్పించాలి అని చెప్పి అన్నాడుగా. దాంతో వీరేం చేశారంట, నెక్స్ట్ డే పొద్దున్నే లేచిపోయారంట. మతపరమైన విధానాలు చేయడానికి ఎంత ఇష్టమో అందరికీ ఇలాంటివి. పొద్దున్నే లేచిపోయి దహన బలులు సమాధాన బలులు అన్నీ కూడా ఆ బలిపీఠం ముందు, ఆ విగ్రహానికి ముందు ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద అర్పించేశారంట. అర్పించేసి అక్కడ విందు ఆరగిస్తా ఉన్నారంట, తిన్నారంట, తాగారంట. తాగిన తర్వాత ఏం చేస్తా ఉన్నారంట, ఆడుటకు లేచిరి. ఆడడం అంటే ఒక డాన్స్ ఒక్కటే కాదండి, అన్ని విధాల నాటకాలు ఆడడానికి లేచారు. అన్ని నాటకాలు, ప్రతి చెడుగు క్రియ చేయడానికి లేచారంట. దాని అర్థం అది నేను అంటున్న మాట కాదు, ఇది నా ఊహ కాదు. అన్ని నాటకాలు ఆడడానికి లేచారు అనేది నా ఊహ కాదు. చూడండి, వాక్యమే చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 32:25 చూస్తే మోషే వీళ్ళని చూస్తే వీళ్ళు ఎలా ఉన్నారో కనపడుతుందో చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. చాలు, ఎలా ఉన్నారంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు? విచ్చలవిడిగా ఉన్నారంట, మార్గం తప్పి ఉన్నారంట, అసహ్యంగా ఉన్నారంట, శృతి మించి ఉన్నారంట, భయంకరంగా ఉన్నారంట. డాన్స్ ఒకటే కాదు, విచ్చలవిడి అని దేనిని అంటాం? శృతి మించి అని దేనిని అంటాము అంటే క్రమాన్ని తప్పినప్పుడు, అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ మాటలను ఉపయోగిస్తాం. అందుకే అన్న, ఆడడం అంటే ఒక్క డ్యాన్స్ వేయడానికి వీళ్ళు లేచారు అనుకోవడం తప్పు. వీరు అన్ని విధాల నాటకాలు ఆడడానికి లేచారు అని అంటా ఉన్నా. అబద్ధపు ఆరాధన మనిషిని ఏం చేస్తుంది అంటే చెడు పరిస్థితులకి దారి తీస్తుంది, చెడు విధానాలకు దారి తీస్తుంది. దేవుణ్ణే ఆరాధిస్తున్నాను అనుకుంటావు కానీ నీ ఆరాధనలో అంతా కూడా చెడు పద్ధతులే, చెడు విధానాలే, చెడు విషయాలే. ఈ రోజుల్లో కూడా చాలామందికి వీళ్ళకి కావాల్సిన వినోదమే కావాలి. ఆడడం, వినోదం, ఎంటర్టైన్మెంట్. ఈరోజు చర్చిల్లో కూడా చాలామంది ఇదే కోరుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అందుకే చూడండి, పండగల్లో జనాలు పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళ విశ్వాసులు కాదు, ఈ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవాళ్ళు, వినోదం కోరుకునేవాళ్ళు. చక్కటి కార్యక్రమాలు, మంచి డ్యాన్స్ ప్రోగ్రాములు, మంచివన్నీ కావాలి. అలా అయితేనే చర్చికి వస్తారు. విషాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజున ప్రతి చర్చ్ కూడా ప్రతి విశ్వాసిని ఎంటర్టైన్ చెయ్యాలి అనే చూస్తూ ఉంది, ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి. ఈ విశ్వాసులు కూడా చర్చిల్లో ఎంటర్టైన్మెంట్ లేకపోయేసరికి ఈ చర్చిల్లో లేదు కదా అని ఈ ఎంటర్టైన్మెంట్ కోసం బయట పరిస్థితులకు కూడా పరుగులు తీసే విశ్వాసులు చాలామందే ఉన్నారు. ఇదేంటి మీరు చర్చికి వెళ్తారు కదండి అంటే, చర్చికి వెళ్తామండి, ఊరికే సరదాగా చూడ్డానికి వచ్చాం, సరదాగా ఊరికే టైం పాస్. ఎంతమంది లేరు? లెక్కేయండి, ఉంటారు. మీ మనసులో లెక్కేసేయండి. వేటికి వినోదం కోసం పరుగులు తీశారో మీ దగ్గరే ఉంటారు. ఎవరెవరు పరుగులు తీశారో మీ దగ్గరే ఉంటారు. ఇక్కడ ఈ వ్యక్తులు కూడా వినోదం కోసం లేచారంట. ఆడాలి, ఇష్టం వచ్చినట్లు ఉండాలి, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయే పరిస్థితిలో వీరి బ్రతుకులు కనబడతా ఉన్నాయి. చెడు దారికి దారి తీస్తూ ఉంది, చెడు పరిస్థితికి దారి తీసే పరిస్థితులు వీరి బ్రతుకుల్లో. అబద్ధపు ఆరాధన ఎప్పుడు కూడా చెడు పరిస్థితులకే వెళ్ళిపోతూ ఉంటుంది, నీ బ్రతుకుని నాశనం చేస్తూ ఉంటుంది.
వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఊరేగింపులు, ఆ డీజేలు, చెప్పాను కదా మొన్న వారం, ఆ డీజేలు, ఆ సౌండ్లు, అబ్బా ఆ ఊగిపోవడాలు, ఆ డ్యాన్సులు, అసలు ఉర్రూతలూగించే అన్నీ చూడడానికి వెళ్ళారు వీళ్ళు. మరి ఆ దేశంలో ఉన్న వాళ్ళు చూడడానికి వెళ్ళరా? అక్కడే ఉన్న 430 సంవత్సరాలు. పోన్లే ఫస్ట్ తరం వెళ్ళలేదు, రెండో తరం వెళ్ళలేదు, అక్కడికి వలస వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు, మూడో తరం వెళ్ళలేదు, నాలుగో తరం వెళ్ళిపోద్ది. అక్కడే పుట్టి అక్కడే పెరుగుతూ ఉంటే భలే ఉంటుందిరా, డ్యాన్స్ భలే ఉంటుందే. అక్కడెక్కడి నుండో వచ్చారు తెలుసా, వాళ్ళు భలే చేస్తారు ఈజిప్షియన్స్, నీకు తెలియదు రా అని తీసుకెళ్ళిన వాళ్ళు ఉండరా. వాళ్ళ ప్రసాదం ఉంటుంది, భలే ఉంటుంది, అది చాలా టేస్టీ, ఏం పర్వాలేదు ప్రార్థన చేసుకుని తినేయచ్చు అనేవాళ్ళు లేరా? ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి చూశారు, వాళ్ళకి ఎంతో నచ్చినాయి, వాళ్ళకి చాలా ఇష్టం అనిపించింది. కానీ ఇక్కడికి తీరా వీళ్ళ దేవుడు అని పిలుచుకున్నాడు, ఇదిగో మీ పితరుల దేవుణ్ణి, మీ పూర్వీకుల దేవుణ్ణి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని నడిపించుకుని వచ్చాడు. ఈ దేవుడు చూస్తే కంటికి కనబడ్డు, ఆ దేవుళ్ళేమో కంటికి ఆకారాలన్నీ చక్కగా విగ్రహాల రూపంలో అంతెత్తు కనబడుతూ ఆ విగ్రహాల ముందు డాన్సులు చేసే ప్రజలు వాళ్ళు భలే ఉంటే, ఈ దేవుడు ఏంటో చప్పగా, ఎలాగా ఈ దేవుడు చప్పగా ఏమీ ఉండదు, రూతలూగించేది ఏమి ఉండదు ఇక్కడ. ఆ దేవుడే వాక్యాన్ని దేవుడు అంటాడు, కంటికి కనబడ్డు వాక్యాన్నే ఆజ్ఞలనే పాటించాలి అంటాడు. ఈయన ఎక్కడ దేవుడు? చవిసారం లేనటువంటి విధానాలు అన్నట్లు అనిపించింది. అందుకే వీళ్ళకిష్టమైన దేవుణ్ణి, వీళ్ళకిష్టమైన దేవతను తయారు చేసుకుని ట్యాగ్ పెట్టారు, యెహోవా దేవుడు అంట. ఆ విగ్రహానికి యెహోవా దేవుడు అని పెట్టారు. మళ్ళీ ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధికి వస్తూ మీ ఇష్టానుసారంగా దేవుడిని మలుచుకుంటూ పర్వాలా ఏం కాదు అని తప్పుడు ఆరాధన చేసుకుంటూ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ అన్య పరిస్థితుల వైపుకు వెళ్ళిపోతూ అన్య పద్ధతులన్నిటినీ మీ బ్రతుకులో జరిగిస్తూ, మీ కుటుంబాలలో జరిగిస్తూ, మీ శుభకార్యాలలో జరిగిస్తూ, పేరు మాత్రం క్రైస్తవులు, పేరు మాత్రం క్రైస్తవ పెళ్ళి, పేరు మాత్రం ఇది యెహోవా ఆశీర్వదించిన గృహము, యెహోవా అధిపతి ఇంటికి. అబ్బా ఎంత మంచి ట్యాగ్ లైన్సో. ఆ లోనికి వెళ్తే మాత్రం అన్నీ కూడా ఈ లోకానుసారమైనటువంటి విధి విధానాలే. ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ చేస్తూ ఉన్నావంటే నువ్వు తప్పుడు ఆరాధన చేస్తున్నావు. చూసుకో, తప్పుడు ఆరాధన, నువ్వు దేవునికి కాదు ఆరాధన చేసేది. తప్పుడు ఆరాధన మనల్ని పాపంలోనికి నడిపిస్తుంది. ఈ పాపం నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను అలాగ క్షేమంగా నడిపిస్తుంది అనుకుంటే నీ పొరపాటు. ఆ పాపం నిన్ను నాశనం చేస్తుందండి. ఆ రోజున 3,000 మంది చచ్చిపోయారు తెలుసా, 3,000 మంది. మరి ఈ రోజున ఈ పాపాన్నంతటిని కుటుంబంలో జరిగించుకుంటూ మన ప్రక్క వారికి కూడా చెప్పి వారిని కూడా ఎంకరేజ్ చేసి, పాస్టర్ గారు అలాగే అంటారు, పాస్టర్ అలాగే చెప్తుంది, అవన్నీ కాదు, అలా భక్తిగా ఉండే వాళ్ళకి మాత్రమే, మనలాగా అటోకాలు ఇటోకాలు వేసే వాళ్ళకి కాదు. కాబట్టి మనం చెయ్యాలి, చేయలేదనుకో అయ్యో బాబు మనకి చాలా ప్రమాదం తెలుసా, మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది. ముహూర్తం చూడకుండా పెళ్లి చేసుకున్నా, లేకపోతే మంచి రోజు చూడకుండా ఏదన్నా కార్యక్రమం చేసుకున్నా, ఏదన్నా చేసినా అయ్యనాయనో ఇంక అసలు ఏమనుకుంటున్నావు, మనకు చాలా ప్రాబ్లం. పాస్టర్లు అలాగే చెప్తారులే, వాళ్ళ మాటలు పట్టించుకోకు, మనం చేసేది చెయ్యాలి అంతే. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుని పని మొదలు పెట్టే. పసుపు కొడతావో, ఉప్పు కొడతావో, కొబ్బరికాయ కొడతావో, నీ నెత్తి మీద ఏం కొట్టుకుంటావో ప్రార్థన చేసి మొదలు పెట్టే అని సలహాలు ఇచ్చే వ్యక్తులు చాలామందే తప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ తప్పుడు ఆరాధన నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను సమూల నాశనం చేస్తుంది. వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకున్నారు, దేవుణ్ణే పూజిస్తున్నాను అనుకున్నారు, దేవుని మాటను ప్రక్కన పెట్టారు. వీరిని నడిపించింది, ఐగుప్తు నుండి తీసుకుని వచ్చింది మోషేయా దేవుడా కదా. మరి ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన మోషే ఏమైపోయాడు, మాకేం కనబడట్లేదు అంటారేంటి? దేవుడు కనబడుతున్నాడుగా, దేవుడు ఉన్నాడుగా. మోషే పోతే పోతాడండి, మనుషులం మేము, పోతే పోతాం. మేము ఉండగా ఒకలా ఉంటారా, మేము పోయాక మార్గం తప్పి తిరుగుతారా? ఒకవేళ నీ తల్లి ఒకలాంటి భక్తి చేస్తూ ఉంటే, చాలా నిక్కచ్చి నియమం కలిగిన తల్లి, నువ్వు ఆమె అడుగుజాల్లో నడుస్తూ ఉంటే, ఆమె ఉన్నంతకాలం భక్తి చేసి ఆమె లేకపోయిన తర్వాత నీవు నీ ఇష్టానుసారం బ్రతుకుతావా? అంటే భక్తి పరులు ఉన్నప్పుడు మాత్రమే నీ భక్తిని కనపరుస్తావా? భక్తి పరులు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టానుసారం జీవితాన్ని కొనసాగిస్తావా? నువ్వు తప్పుడు ఆరాధనలోకి వెళ్ళిపోతా ఉన్నావు, తప్పుడు ఆరాధన చేస్తున్నావు. ఒకవేళ మనిషి ఉన్నప్పుడు ఒకలా, మనిషి లేనప్పుడు ఒకలా ప్రవర్తన చేస్తూ ఉంటే, పాస్టర్ గారు వెళ్ళిపోయాక కడదాంరా, పాస్టర్ గారు వెళ్ళిపోయాక పెడదాంరా, పాస్టర్ గారు వెళ్ళిపోయాక వెళ్దాంరా
అంటుంటే తప్పుడు ఆరాధన. ఇవన్నీ అయ్యే. ఈ మాటలు దేనికి ఉపయోగించుకుంటున్నారో అదంతా కూడా మీరే ఆలోచన చేసుకోండి. తప్పుడు ఆరాధన. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను చూడండి. పరిస్థితులు ఎలా ఉన్నా, ఏమైపోయినా, ఎంత ఇబ్బంది పెట్టినా యెషయా గ్రంథము 40:31 ఒక్కసారి చదివి ముగించుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. దేవుని కొరకు ఎదురు చూసేవారంట, దేవుని కార్యం కొరకు ఎదురు చూసేవారంట ఎట్లా ఉంటారంట? నూతన బలాన్ని పొందుకుంటారంట. చూడండి, వారికి అలసట ఉండదంట, సొమ్మసిల్లిపోవడం ఉండదంట, వారికి నిరుత్సాహం ఉండదంట, వారి చతికిలు పడిపోవడం ఉండదంట. ఆలోచన చేయండి. మీరు ఈ మాటలన్నీ చూస్తే గమనించండి. మనం ఏమనుకుంటున్నామంటే దేవుణ్ణి క్షేమానికి, మంచి పరిస్థితికి అన్నట్లు అనుకుంటున్నాంగా. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? కనబడే వారి కొరకు ఎదురు చూస్తారా? ఎక్కడో ఉన్నటువంటి వారి కొరకు ఎదురు చూస్తారా? మనం ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నాం అన్నాము అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుండి వస్తున్నారనే కదా. ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామండి మేము అంటే, ఎక్కడున్నారమ్మా అంటే బెడ్రూమ్లోనే ఉన్నారండి అంటామా? ఎక్కడో ఉన్నారండి, వస్తున్నారండి, ఆయన కోసం ఎదురు చూస్తున్నామని అంటాం. ఆయన ఎప్పుడు వస్తాడా అని చూడడం, ఎదురు చూడడం, అలా ఉండడం, లేకపోతే వెయిట్ చేయడం, దాన్ని ఎదురు చూపు అంటారు. ఇంకా ఎప్పుడు ఏంటి వీరికి తెలియకపోయినా కూడా వస్తాడు అని చూడడం, ఎదురు చూడడం. వస్తాడు అని నమ్మిక ఉంచడం, ఎదురు చూడడం. అలా ఎదురు చూసే వాళ్ళంట ఎట్లా ఉంటారు అంటేనంట, కంటికి కనబడకపోయినా కూడా వారు ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంట? నూతన బలాన్ని పొందుకుంటారంట, క్రొత్త బలాన్ని పొందుకుంటారంట, నూతనమైన శక్తిని పొందుకుంటారంట. అప్పటి వరకు ఉన్న బలం వారిని బలహీనపరుస్తూ ఉన్నప్పటికీ దేవుడంట వారికి నూతన బలాన్ని ఇచ్చి శక్తితో నింపుతాడంట. అంతేకాదంట, వారు ఎట్లా ఉంటారంట? అలయగా పరిగెత్తుతూ ఉంటారంట, సొమ్మసిల్లక నడిచిపోతూ ఉంటారంట. మనం వెళ్తూ ఉండగా ఎదురయ్యే పరిస్థితులకి మనకి అలసట రాదంట. మనం పని చేస్తుండగా ఎదురు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనం సొమ్మసిల్లిపోమంట. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. సొమ్మసిల్లే పరిస్థితులు, అలసిపోయే పరిస్థితుల్లో కూడా మనం ఎలా నడిచి వెళ్తామంట? సొమ్మసిల్లక, అలసట లేకుండా నడిచి వెళ్తాం. అలసిపోలేదండి, అసలు వీళ్ళకి అసలు ఏమీ ఇబ్బంది రాలేదండి, అసలు సొమ్మసిల్లిపోలేదండి అని హాయిగా కూర్చుని తిన్నదే కదలకుండా ఏసీ వేసుకుని ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళని అంటామా? నువ్వేం పని చేసావని అలసిపోవడానికి అంటాంగా. అంటే అలసిపోయేది, సొమ్మసిల్లేది ఎప్పుడు? పని జరిగిస్తూ ఉన్నప్పుడు. ఆ జరిగింపులో అలసట వచ్చినా, సొమ్మసిల్లే పరిస్థితి వచ్చినా నీకు ఇబ్బంది ఉండదు అని ఈ మాట అర్థం. అంటే దేవుణ్ణి ఆరాధించే క్రమంలో, దేవుణ్ణి ఆచరించే క్రమంలో, దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించే క్రమంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తూనే ఉంటాయి. నీ కంటికి కనబడవయ్యా అప్పటి వరకు ఉన్న పరిస్థితులు. మోషే కనబడలేదు కాబట్టి వీరికి విసుగొచ్చింది. కానీ కనబడకపోయినా కూడా నిజంగా దేవుని వైపు నువ్వు చూస్తూ బ్రతుకుతూ ఉంటే నీకెట్లా ఉంటుంది అంటే, నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, దేవుడు నిజమైన వాడు అనుకుంటావు. కాబట్టి అన్య విధానాలు, అన్య పద్ధతులు, అన్య విగ్రహాలు, అన్య పరిస్థితులు నీ బ్రతుకులో రానివ్వు. నువ్వు వెళ్తూ ఉంటావు. ఎన్నో పరిస్థితులు ఆటంకంగా వచ్చిన, నా దేవుడు నిజమైన వాడండి, నా దేవుడు సజీవుడండి, నా దేవుడు యథార్థమైన వాడండి, పరిస్థితి ఏమైపోనివ్వండి, నేనేది చూసుకోను, అన్య పద్ధతి, అన్య పరిస్థితి, అన్య ఆరాధన నేను నా దేవునికి చేయను. ఈ రోజున ఎన్ని పరిస్థితులు దేవుని పేరు చెబుతానే అన్య పరిస్థితుల్లో లేవు. ఎక్కడికో వెళ్ళి చూపించుకుంటారు. పెళ్ళి మాత్రం పాస్టర్ గారు దేవుడి పేరు, పరిశుద్ధ వివాహ ఆహ్వానం, టైం పెట్టుకున్నది, ఆ రోజు పెట్టుకున్నదేమో బయట అన్య పద్ధతుల్లో కాదా. ఎన్ని పరిస్థితులు ఈ రీతిగా లేవంటారు. నువ్వు ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో ఉంటే ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ నువ్వు ఆచరిస్తూ ఉంటే, ఈ విధానాలన్నీ తీసుకుని నువ్వు ఉంటే గనక గమనించు, నువ్వు అబద్ధపు ఆరాధన చేస్తున్నావు. ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉన్నావు. అర్థమైందా? ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు. ఆయన ఆజ్ఞ, ఆయన విధానం, ఆయన ఆలోచన ఒకటైతే నువ్వు నీ ఇష్టం, నీ తలంపు, నీ ఆలోచన, నీ ప్రణాళిక నీకు నచ్చినట్లు చేసుకుని, ఇదిగో ఇదే యెహోవా, ఇదే యేసుక్రీస్తు అంటూ ఉన్నావు. వ్యర్థముగా ఉచ్చరిస్తున్నావు. జాగ్రత్త. ఒకవేళ ఎలాంటి పరిస్థితి నీ బ్రతుకులో ఉంటే నాశనమే నీ అంతం. నేను చెప్పింది కాదు, వాక్యం చెబుతూ ఉన్నది.
దయించి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, మీ ఆరాధన ఎలా ఉంది? మీ ఆరాధన ఎవరికి చేస్తూ ఉన్నారు? మీ ఆరాధన ఏంటి? దేవుడు ఈ రోజున అడుగుతూ ఉన్నాడు, మీ ఆరాధన ఏంటయ్యా? మీ ఆరాధన పరిస్థితి ఏంటయ్యా? మీరు ఎలా ఆరాధిస్తున్నారో తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా పేరు పెట్టి ఏదో ఆరాధన చేస్తున్నాను అంటున్నారు, కానీ ఆ ఆరాధన నాకు రావట్లేదు. పిచ్చోడా, నా దగ్గరికి రావట్లా, అది విగ్రహాలకు వెళ్తుంది, అది గాలిలో కలిసిపోతుంది అయ్యా ఆరాధన అంతా. మరి ఎలాంటి ఆరాధన చేస్తున్నప్పుడు నీ బ్రతుకులో ఎక్కడ మేలు ఉంటుంది? ఎక్కడ క్షేమమైన నడిపింపు ఉంటుంది? ఎక్కడ మంచి పరిస్థితులు ఉంటాయి? ఉండవే. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థనే నాకు కాదు, అసలు నువ్వు చేసే ఆరాధనే నా దగ్గరికి రావట్లేదు. నువ్వు వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నావు, పొరపాటు పడుతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేయి. ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన. ఒకవేళ మా పరిస్థితుల్లో, మా జీవితంలో, మా కుటుంబంలో మేము అబద్ధపు ఆరాధన క్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నామేమో, జరిగిస్తున్నాం. కాబట్టే కదా మా ఇష్టం వచ్చినట్లు, మాకు ఇష్టమైనట్లు, మాకు నచ్చినట్లు కొన్నింటిని తీసుకుని కొన్నింటిని వదిలేసి మా ఇష్టానుసారంగా మేము చేస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటో, దేవుడు ఏం చెయ్యడు, ఏం పర్వాలా అన్నట్లు మేము ఉంటూ ఉన్నాం. లోకపు పరిస్థితుల్ని, లోకపు ఆచారాలన్నిటినీ తీసుకుని వచ్చి మా కుటుంబంలో పెట్టుకుంటూ కృతజ్ఞత కూటం, ఉపవాస కూటం, పరిశుద్ధ వివాహ ఆహ్వానము, దేవుడు మాకు అనుగ్రహించిన ఇల్లు, ఇలాంటి కూటాలు పెట్టుకుని ప్రభువా వ్యర్థముగా నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాం. ఆరాధన, ఆ యొక్క ప్రార్థన మీ సన్నిధికి రాదు అని చెబుతా ఉన్నారయ్యా. అది విగ్రహానికి పోతా ఉంది, చెడుగుకి పోతా ఉంది, పాపానికి వెళ్ళిపోతా ఉంది, నాశనానికి తీసుకుని వెళ్ళిపోతా ఉంది, ఫలింపు లేదయ్యా అని చెబుతా ఉన్నారు. ప్రభువా, ఇదిగో చేరిన ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాను. తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలకు వారి బ్రతుకులో తావు లేకుండా మేము నీ కొరకు ఎంత కాలమైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నా ఎదురు చూచే వ్యక్తులముగా, నీ కొరకే ఎదురు చూచే వ్యక్తులముగా, నిన్నే నమ్ముకున్న వ్యక్తులముగా, మా పరిస్థితుల్లో అలసిపోయే పరిస్థితి అయా, సొమ్మసిల్లే పరిస్థితి అయా, భయంకరమైన యాతన పడే పరిస్థితిలో కూడా మేము అలయక, సొమ్మసిల్లక కొనసాగే వ్యక్తులముగా, నూతన బలాన్ని ఎప్పటికప్పుడు మీ నూతన ఆత్మ నడిపింపును పొందుకున్న వారమై మేము నడవడానికి కృప చూపించుమని, దీవించుమని, సంఘమును నానాటికి ఆశీర్వదించి మీ మాటలో కట్టి ఫలింపచేయుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.